ఐఎంసీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. షాప్ని చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది. ఏ షాప్ని చేంజ్ చేయాలి సార్ అని కొత్తగా వచ్చిన వాళ్ళకి డౌట్ రావచ్చు. ఏంటంటే కనుక మన ఇంట్లో కావాల్సిన వస్తువులు ఎక్కడ తీసుకుంటాం ఫ్రెండ్స్? ఇప్పుడు దాకా ఏదో కిరాణా షాప్లో కొంటున్నాం, డిమార్ట్లో కొంటున్నాం, లేదా ఇంకొక వేరే వేరే షాపింగ్ మాల్స్లో కొంటున్నాం. అక్కడ కొనడం ద్వారా మనకి ఏమన్నా బెనిఫిట్ ఉందా అంటే ఎటువంటి బెనిఫిట్ లేదు. ఇక్కడ తీసుకోవడం ద్వారా మీకు ఆల్రెడీ ప్లాన్ ప్రజెంటేషన్ చూశారు, ఇన్కమ్ అనేది బాగా రేజ్ అవుతుందండి. అలాగే మన ప్రోడక్ట్ బాడీ ప్రొడక్ట్స్ అంటే మనం వాడుతున్న ప్రొడక్ట్స్ని పక్కన పెట్టడానికి కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడతారు. ఎందుకు సార్ బాగానే ఉంది కదా సార్, 20 సంవత్సరాల నుంచి వాడుతున్నాం, 10 సంవత్సరాల నుంచి వాడుతూ ఉంటారు. వాళ్ళకి చెప్పడం కాదు ఫ్రెండ్స్, చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక మనకి ఏదైనా సరే కళ్ళతో చూస్తే కానీ నమ్మనటువంటి వ్యక్తులు చాలా మంది అయితే ఉన్నారు. అలాంటి వ్యక్తిని నేను కూడా ఫ్రెండ్స్. అందుకే ఈ ప్రోడక్ట్స్ని డెమో చూసిన తర్వాత మాత్రమే నేను బిలీవ్ చేశాను. అదే విషయాన్ని మనకు కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేద్దాం. సార్ మరలా నేను ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరో టచ్ చేసినట్టున్నారు, ఖాన్ గారు ఒకసారి చూడండి. స్క్రీన్ ఎవరో టచ్ అయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అంతా ఓకే కదా? కనిపిస్తున్నాను కదా? ఓకే సార్, కనిపిస్తాను మాట్లాడు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకటేనండి, ఎవరు టచ్ చేయకండి. కాసేపు జస్ట్ 5 to 8 minutes అండి. ఎక్కువ టైం అయితే తీసుకోను, జస్ట్ 3 to 5 minutes. అంటే 5 to 8 minutes కాదు, 3 to 5 minutes అండి. సింపుల్ ఫ్రెండ్స్. మన యొక్క ఇంట్లో వాడుకునే అంటే వంటింట్లో వాడుకునే ప్రొడక్ట్స్ అవ్వచ్చు, మన ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ని కెమికల్ని అవాయిడ్ చేయగలిగితే, ఆర్గానిక్ని తీసుకురాగలిగితే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది ఫ్రెండ్స్. ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? చాలామంది అయితే ఒప్పుకుంటారు. చూసిన ప్రతి ఒక్కళ్ళు అంటారు అవును సార్. మరి మీ ఇంట్లో వాడే ప్రొడక్ట్స్ అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుతున్నారా అంటే లేదు సార్ అంటారు. కానీ వాడుతున్నారా లేదా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది ఆర్గానిక్ మీద అవగాహన ఉంది, అవగాహనకి తీసుకోవడానికి మైండ్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆర్గానిక్ అంటే రేంజ్ ఎక్కువ కాదు ఫ్రెండ్స్, రేట్లు అనేది ఎక్కువేమీ లేదు, చాలా తక్కువ రేట్లో ప్రతి ఒక్క సామాన్యుడికి అందుబాటులో ఉంచాలనే మెయిన్ ఉద్దేశంతో మన కంపెనీ స్టార్ట్ అయింది ఐఎంసీ అనేది. నిజంగా ఈ సందర్భంగా కంపెనీ మేనేజ్మెంట్కి నా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళ యొక్క విజన్ ఎలా ఉందంటే కనుక ప్రతి సామాన్యుడు ఆరోగ్యవంతులు కావాలి, ఆరోగ్యవంతులతో పాటుగా ఆదాయం సంపాదించాలనే బిజినెస్ ప్లాన్ రెడీ చేయడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే కనుక మన ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్లో హోమ్ కేర్లో చూసుకుంటే మన ఇంట్లో గచ్చులు క్లీన్ చేయడానికి ఎక్కువ శుభ్రత అనేది పెడుతున్నారు, అంటే ఇంటిని శుభ్రత. ఎందుకంటే కరోనా టైం ముందు దాకా వేరు, తర్వాత నుంచి వేరు. శుభ్రత విషయంలో ఎవరు కూడా రాజీ పడట్లేదు, శుభ్రత అనేది కావాలి. ఎందుకంటే పిల్లల ఆరోగ్యం అవ్వచ్చు, పెద్దల ఆరోగ్యం అవ్వచ్చు, అనేక రకాలుగా మన ఆరోగ్యం బాగుండాలంటే ఇంటి బాగుండాలనే ఉద్దేశంతో అందరూ కూడా క్లీనింగ్ చేస్తున్నారు. దేంతో అంటే ప్రముఖ బ్రాండ్స్, రకరకాల బ్రాండ్స్తో చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మళ్ళొక 2 గ్లాసులో నేను వాటర్ తీసుకున్నాను. ఈ 2 గ్లాసుల వాటర్ ఎందుకంటే మనం తీసుకున్న వాటర్ ట్రాన్స్పరెంట్ ఫ్రెండ్స్, దీంట్లో ఏది మిక్స్ చేసినా కంటికి కట్టి నుంచి కనిపించేస్తుంది. అవునండి. ఇప్పుడు ఒక గ్లాసులోకి నేను ఇది గచ్చులు క్లీన్ చేసే లిక్విడ్ వేస్తున్నానని, మనం గచ్చులు క్లీన్ చేయడానికి ఒక బకెట్ వాటర్కి 1 మూత లేక 2 మూతలు వేస్తుంటారు. దీనిని నేను కొంచెం తీసుకుంటున్నానండి, ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ పక్కన పెడుతున్నాను. మరి గచ్చులు క్లీన్ చేయడానికి ఇది కాకపోతే ఎలా సార్, దీంట్లో 99.9% జెర్మికల్స్ అని ఉంటుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. చెప్తానండి. మన కంపెనీలో లాంచ్ చేసిన ప్రోడక్ట్ అండి, మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ ఫ్లోర్ గోల్డ్ అండి. ఇది అలోవెరా వేపతో తయారవుతుంది. ఇది కాన్సన్ట్రేట్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా అయితే వాడకలేదు, జస్ట్ డ్రాప్స్ వేసుకుంటే చాలండి. చూడండి ఇక్కడ నేను వేస్తున్నాను, చూడండి ఇక్కడ 1 2 3 డ్రాప్స్ వేస్తానండి. 3 to 4 డ్రాప్స్ అనేది మనకి 800 స్క్వేర్ ఫీట్ని క్లీన్ చేయడానికి సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా. ఇది వాడే విధానం ఎలాగంటే కనుక 2 లీటర్ వాటర్ బాటిల్ తీసుకునండి, ఆ వాటర్ బాటిల్లో ఇది మొత్తం అంతా వేసేసి పక్కన పెట్టుకుని గచ్చులు క్లీన్ చేసేటప్పుడు అర బకెట్ వాటర్కి 4-5 మూతలు వేస్తే చాలండి. ఓకేనండి. ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ రెండిట్లో చూసాం, ఈ రెండు మన ఆరోగ్యానికి ఏది హాని చేస్తుంది, ఏది మేలు చేస్తుంది అని ఎవరు చెప్పగలమా? చెప్పే పరిస్థితి అయితే లేదు. మరి ఏం చేయాలి సార్ అంటే కనుక మన అందరికీ తెలిసిన ప్రోడక్టేనండి. చూడండి, ఇది తెలుసు కదండి అందరికీ. టర్మరిక్ అంటే పసుపు అండి. పసుపు కొన్న గుణం ఏంటండి? నేచురల్ యాంటీబయాటిక్. పసుపు కొన్న గుణం ఏంటంటే నేచురల్ యాంటీబయాటిక్. దీనిని వాటర్లో కలిపి ఉంటుంది, ఏ రంగులో వస్తుంది? పసుపు రంగులో వస్తుంది. పాలలో కలిపితే పాలు కూడా పసుపు రంగులోనే వస్తుందండి. ఎందుకని? రెండు కూడా పాలు నీరు అనేది నేచర్ కంటెంట్ అండి. మన యొక్క అంటే పసుపు కొన్న గుణం ఏంటంటే ఎల్లో షేడ్గా మార్చడం. అవును కదా. దీనికి అది నేచర్ కాబట్టి దీని వేసి కలిపినప్పుడు ఎల్లోగానే మారింది. అదే దీనికి కెమికల్ అనేది యాడ్ అయింది అనుకోండి, రియాక్షన్ ఇస్తుంది, రెడ్ షేడ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మనం రోజు వాడే 99.9% జెర్మికల్స్ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దేంతో తయారవుతుందంటే కనుక చూద్దామండి. ఇక్కడ మనం చెప్పడం కాదు, చూపించే ప్రయత్నం చేద్దాం. చూడండి, 99.9% జెర్మికల్స్లో వేస్తున్నానండి ఇది. అలాగే మన ఐఎంసీ యొక్క ఫ్లోర్ గోల్డ్లో కూడా వేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండింటిలో మన ఆరోగ్యానికి హాని చేస్తున్నాయా మేలు చేస్తున్నాయా అంటే ఒక్క 2 నిమిషాల్లో మీకు అర్థమైపోతుందండి.
ఏంటన్నది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇదేం కలర్ వచ్చిందండి? ఐఎంసీ ఫ్లోర్ గోల్డ్ ఎల్లో కలర్ వచ్చిందండి. అంటే దీంట్లో ఏముందండి? కెమికల్ ఉందండి? లేదు అన్న విషయం అర్థమైంది. అలాగే మన రోజు వాడే 99.9% జర్మికల్స్ చూడండి, అది కూడా చూడండి ఎలా ఉందండి. ఇది కూడా ఎల్లోగానే ఉంది కదండి. ఇక్కడ ఎలా చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఎల్లోగా ఉందా రెడ్ షేడ్ వచ్చిందా అన్నది. చూడండి ఫ్రెండ్స్, మన ఇంట్లో ఆడవాళ్ళు ఎంత అంటే కెమికల్ తోటి ఎక్కువగా ఉంటున్నారు అన్నది. ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ లిక్విడ్ అన్నది వాడడం ద్వారా చాలా మంది ఆడవాళ్ళు చేతులకి గోర్ల దగ్గర గ్యాప్ వచ్చేస్తుంది, గోర్లు అనేది పొరలుడిపోతుంది, అలాగే గోర్లు పుచ్చిపెట్టేస్తున్నాయి, చేతులు హార్డ్ అయిపోతున్నాయి. ఇలా రకరకాల ఇబ్బందులతో ఆడవాళ్ళందరూ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు కానీ ఆల్టర్నేట్ లేక అదే వాడుతూ ఇదేనా అంటే కాదండి. సామాన్లు తోవడానికి ఒకటి వాడుతున్నారు, అది కూడా కెమికలే. బట్టలు ఉతకడానికి వాడుతున్నారు, అది కూడా కెమికలే. ఇవన్నీ ఎక్కువ కెమికల్ తోటి వాళ్ళు ఉండడంతో ఎక్కువగా క్యాన్సర్ అనేది ఎవరికి వస్తుందా అంటే వాళ్ళకే వస్తుందండి, లేడీస్కి వస్తుందండి. ఎందుకంటే ఇది కూడా సర్వే ప్రకారం చెప్పింది, నేను చెప్పింది కదా, WHO చెప్పిన మాట. ఎందుకంటే కెమికల్ అనేది ఆరోగ్యానికి హాని చేస్తుంది అనేది క్లారిటీ అందరికీ ఉంది. కానీ మనం వాడే ప్రొడక్ట్స్ కెమికల్ ఆర్గానిక్ అంటే చాలా తక్కువ మందికే తెలుసండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ డెమో చూసిన తర్వాత ఇది వాడతారా ఆడవాళ్ళు, ఇది వాడతారండి? ఇది వాడచ్చు కదండి. ఇప్పుడు దాకా తెలియదు కాబట్టి ఇదే వాడాం. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మార్చుకోవచ్చు కదా. మార్చుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. దానితో పాటుగా ఈ నీళ్ళు మొక్కలకి వేసాం అనుకోండి, మొక్కలు అనేది చనిపోతాయి ఫ్రెండ్స్, అందరికీ తెలుసు కెమికల్ కాబట్టి. ఈ నీళ్ళు మొక్కలకి వేసాం అనుకోండి, మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. అంటే మనకే కాదు, మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ పర్యావరణాన్ని కూడా కాపాడే బాధ్యత అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత బాగుందండి. మన ఐఎంసీ ప్రొడక్ట్స్ అనేది వాడుకోవడం ద్వారా మనకి నెక్స్ట్ జనరేషన్ కూడా లైఫ్ ఇచ్చే అవకాశం మన చేతిలో ఉందండి. మన పూర్వీకులందరూ వాడింది ఆర్గానికే ఫ్రెండ్స్, అందువల్ల మనందరం హ్యాపీ. కానీ మనం వాడేది అంతా కూడా కెమికల్ ప్రొడక్టే. మరి నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తామండి అని ఒక ఫ్రెండ్ నన్ను అడిగారండి. ఆ మాట నా మైండ్ని మామూలుగా దొలచలేదండి. ఎందుకంటే నా పిల్లడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఇక్కడే కూర్చొని తిరుగుతున్నాడు. ఇది నేను స్టార్ట్ చేసినప్పుడు 5వ నెల అప్పుడు స్టార్ట్ చేశానండి వాడు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే కనుక ఆ మాటకి నాకు చాలా మైండ్ అయితే ఓపెన్ అయింది. నిజమే కదా, మనందరం కెమికల్ వాడుతున్నాం, మరి నెక్స్ట్ జనరేషన్ లైఫ్ ఏమి ఇస్తాం? కెమికల్ తోటి అయితే కనుక వాళ్ళకి యొక్క లైఫ్ అనేది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇవ్వగలమంటే గ్యారంటీ లేవండి. ఎందుకంటే మనకే 60 సంవత్సరాలకు పడిపోయిందండి. ఎందుకని? ఆర్గానిక్ వాడి కెమికల్ వాడుతున్నాం, మధ్యలో ఉన్నాం. పూర్తిగా వాడిదంతా ఇదే వాడుతున్నారు ఫ్రెండ్స్ బయట జనాలు అందరూ కూడా. మరి నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తామంటే చాలా డౌట్ అండి. అనారోగ్యాలు కాకుండా ఆరోగ్యాన్ని ఇవ్వగలం అన్నది మాట అవాస్తవం అండి. ఎప్పుడైతే ఇది తెలుసుకున్నానో అప్పటి నుంచి ప్రమోట్ చేయడం మొదలెట్టానండి. నేను వాడుతూ నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వాడిస్తూ ముందుకైతే వెళ్తాను ఫ్రెండ్స్. ఈరోజు చాలా హ్యాపీగా చెప్తున్నాను, మంచి ఆరోగ్యం తీసుకుంటున్నాను, మంచి ఆదాయం తీసుకుంటున్నాను ఈ ఐఎంసీ ద్వారా. సార్ అంతా ఓకే, మీరు తీసుకోండి. రేట్ ఎంత చెప్పండి సార్ దీని రేట్ అంటే కనుక ఇది 100 ml ఫ్రెండ్స్ 130 రూపాయలు అండి. అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, 100 ml 130 రూపాయలు. ఇక్కడ 200 ml 42 రూపీస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనందరం కొత్తగా వచ్చిన వాళ్ళని అడుగుతున్నాను నేను, ఇప్పుడు ఈ రెండింటిలో ఏది కొంటారు ఫ్రెండ్స్? ఇది 200 ml 42 రూపీస్, ఇది 100 ml 130 రూపీస్. ఏది కొంటారంటే అందరూ కామన్గా చెప్పేది ఏంటంటే హ్యూమన్ సైకాలజీ బట్టి ఇదే కొంటారండి. ఎందుకని? క్వాంటిటీ ఎక్కువ ఉంది, రేట్ కూడా తక్కువ ఉంది. ఇక్కడ క్వాంటిటీ తక్కువ ఉంది, రేట్ ఎక్కువ ఉంది. చూసుకుంటే కనుక ఇది 2 లీటర్ వాటర్ బాటిల్ మిక్స్ చేసి వాడతాం, 2 లీటర్ లిక్విడ్ 130 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్. బాగా అబ్జర్వ్ చేయండి. ఇది 2 లీటర్ కావాలనుకోండి, వాటర్లో మిక్స్ చేసి వాడలేం ఫ్రెండ్స్. డైరెక్ట్గా మనం తీసుకోవాలి 2 లీటర్. ఎంత అవుతుంది? ఇంటూ 10% అంటే 10 రెట్లు పెరుగుతుందండి. అంటే ఏమవుతుంది? 420 రూపాయలు దీని ప్రోడక్ట్ అవుతుందండి 2 లీటర్లు. కానీ చూడడానికి ఏమనిపించింది? తక్కువ అనిపించిందండి. కానీ వాడుకలో చూసుకుంటే చాలా వరకు ఎక్కువ అవుతుంది, పాకెట్ అయితే గుల్ల చేస్తుందండి. కానీ ఇది చూసుకుంటే చూడడానికి ఎక్కువే, వాడుకలో చాలా తక్కువ పడుతుందండి. ఇదే విధంగా మన యొక్క ఐఎంసీ ప్రొడక్ట్స్లో చాలా ప్రొడక్ట్స్ అనేది రేటు ఎక్కువగా కనిపిస్తాయి, కానీ వాడితే చెప్తారండి వాళ్ళు చాలా తక్కువ పడుతున్నాయి అనే విషయం. ఈ బాటిల్ అనేది 2 లీటర్ వాటర్ బాటిల్ ఎప్పుడైతే మిక్స్ చేసి వాడతారో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే దోమల నుంచి, ఈగల నుంచి, బొద్దింకల నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చండి మన ఇల్లుని. ఎప్పుడైతే బొద్దింకలు మన వంటింట్లోకి రాలేదో హ్యాపీ ఫ్రెండ్స్, ఆరోగ్యం అక్కడే వచ్చేస్తుందండి. ఇది 2 నెలల నుంచి 3 నెలలు వాడే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా చూసుకుంటే మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లో సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్నారు, అలాగే నేచర్ బేస్ తోటి ఇవందరూ వాడుకోవడం ద్వారా అందరూ ఆరోగ్యవంతులు అయితే అవ్వచ్చు. మనకి ఐఎంసీ అసోసియేట్ అయిన వాళ్ళకి 105 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది, 105. ఇక్కడైతే కనుక మీరు డిమార్ట్కి వెళ్ళండి, బెస్ట్ ప్రైస్కి వెళ్ళండి, 420 రూపాయల ప్లేస్లో 400 పడచ్చు, 380 పడచ్చు, దానికి మించి తగ్గే అవకాశం లేదు. ఈ రకంగా చూసుకున్నా కూడా మన పాకెట్ పర్మిట్ చేసే రేట్లో మాత్రమే ఉన్నాయండి మన ఐఎంసీ ప్రొడక్ట్స్. ఓకేనండి, దీనిని మీరు అందరూ కూడా డెమో చేసి చూపించి ఫ్రెండ్స్కి ఇవ్వండి. ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చారో మీరు డెసిషన్ తీసుకోండి, మీ ఫ్రెండ్ ఇన్వైట్ చేసిన పర్సన్ మీకు మెయిల్ చేయడానికే మిమ్మల్ని ఇన్వైట్ చేశారా లేదా అన్నది. ఇప్పుడు మీకు ఈ డెమో కానీ మీకు ఇప్పుడు చెప్పిన ప్లాన్ ప్రజెంటేషన్ కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్కి ఒక థ్యాంక్స్ చెప్పి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్.